ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నాకు తెలుసు చాలా లేట్గా వచ్చా అని తెలుసు. లాస్ట్ వీడియో పెట్టి 5 రోజులు అవుతుంది. మంచు పట్టం వల్ల రోగం వచ్చింది, మంచాన పడ్డాను. అయినా ఈ మంచులో తీటపడడం లేడం మారలేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అయినా ఈ మంచులో తీటపడడం లేడం మారలేదు. ఏం చేస్తాం, ఇవాళ వీడియో ఇక్కడ దొరికే బ్రాండ్ తాగి వాటికి రియాక్ట్ అవుదామని అనుకుంటున్నా. చూద్దాం ఎంత దారుణంగా ఉంటుందో. ఇదేదో ఓయాసిస్ అంట, ఇది నేను ఎప్పుడు తాగింది లేదు ఇండియాలో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇది ఈ పేరు మీకు అర్థమైతే ఓకే, కాకో లేక ఇది ఎందలా ఉంది. సరే ఇదొకటి ఇంటెలిజెంట్ ఫెలో మైసన్ పేరే, ఇది పెరియర్ సంథింగ్. ఇవన్నీ నోరు తెప్పలేమన్నమాట పేర్లు. ఎంతే ఉంటాయి ఈ టైప్ సావాలి వీటితో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకోటి మనందరూ తెలిసింది పెప్సీ. పెప్సీ అని చెర్రీ సంథింగ్, చెర్రీ ఫ్లేవర్ సంథింగ్ ఉంది. చెర్రీ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? సీక్రెట్ గా సర్ప్రైజ్ గా ఒకటి ఉంచా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇది లాస్ట్ లో అంటే ఇది నెక్స్ట్ వీడియోకి. ఈ వీడియో 500 వ్యూస్ దాటింది అనుకోండి, ఇది తాగుతా. ఇది తాగి వీటిలో ఉండే ఫ్లేవర్స్ తాగుతా అనమాట. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నాకు తెలిసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ 4 టేస్ట్ చేద్దాం. ఫస్ట్ చిన్నదాంతో ఓపెన్ చేద్దాం. చాక్లెట్ మిల్క్ ఫ్లేవర్ వస్తుంది, స్మెల్. ఇది కూల్ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్ కాదు, చాక్లెట్ పాలు. సార్ ఏంటి సార్ అది? చాక్లెట్ పాలు, చల్లటి పాలు చాక్లెట్ వేసి తాగితే ఎలా ఉంటుంది అంతే. వాట్ ఈస్ దిస్? ఇది నాకు తెలిసి సోడానా గీడానే ఉంటుంది, మేసన్ పెరియర్ అంతే కదా, ఎనర్జైజ్ అంట. దీని అన్నయ్య ఎవడు ఉంటాడు గ్రీన్ కలర్లో, అదైతే అచ్చు సోడానే. అదైతే ఈ మేసన్ ఉండదు, ఇది పెరియర్ ఒక్కటే ఉంటుంది. మనకు తెలుసు ఈ స్మెల్, కానీ స్టింగ్లో కొంచెం వాటర్ కలిపి దానికి కొంచెం గ్యాస్ యాడ్ చేసి అంటాను. ఇది ఒకేసారి తాగలేం, మెల్లమెల్ల తాగలేం. ఇప్పుడు ఓయాసిస్, ఒమేకాసిస్ ఫ్యాంబాయ్సా సంథింగ్ ఏదో పూర్తి పేరు ఉంది. ఇది మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. చిన్నప్పుడు ఆల్ఫెన్లీబే పింక్ కలర్ ఉంటుంది చూడండి, ఆల్ఫెన్లీబే పింకే. ఆహా, సో స్మెల్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ చూద్దాం. అంతే. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే మన చాక్లెట్లు ఇవన్నీ వాటర్లో కలిపి డ్రింకుల్లో కొంచెం సోడా యాడ్ చేస్తారు అని అలా ఉంది. ఇది కూడా ఎత్తేయచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? పెప్సీ అరుగుదల తాగుతారు. అరుగుదల కంటే తిన్న తర్వాత అని తేపు రావడానికి మాత్రమే తాగుతారు. అటో ఇడు చెర్రీ అంటున్నాడు. చూద్దాం ఇది ఎంత దారుణంగా ఉంటుందో.
స్మెల్ ఎలా ఉందంటే అదేదో పురుగులో నుంచి రెడ్ కలర్ ఫ్లేవర్ వస్తుంది కదా, డైరెక్ట్గా ఆ పురుగు తాగుతున్నట్టు. హెప్పే ఇది అనసం కొనుక్కున్నా, చెర్రీలా లేదు, వర్రీలా ఉంది. ఇంక తప్ప కొనుక్కున్నాక తాగాల్సింది. ఇప్పుడు ఓపెన్ చేస్తే తాకపోతే లోపల లోపల బాధేస్తుంది. తాగలేము సార్, ఇది మాత్రం తాగలేము సార్. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి ఏవైతే నెక్స్ట్ వీడియో ఇది ఒక పార్ట్, కానీ ఈ వీడియోలో నేను తాగుతాను ఇదొక్కటి. నెక్స్ట్ వీడియోకి దీన్ని మిగతా వాళ్ళని తాగుతాను. ఇదేంట్రా అంటే ఎటుంది పేరు, ఓకే, బ్యాడ్ యాపిల్ అంటే చెడ్డ యాపిల్ కాయ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. బ్యాడ్ యాపిల్ ఎనర్జీ ప్లస్ జ్యూస్. ఇప్పుడు మాస్టర్ తాగడమేమో గగనం, ఇప్పుడు ఇది తాగాలంటే ఇంకో గగనం. నాకెందుకు ఇన్ని గగనాలు? అది తాగిన తర్వాత నా నోరంతా పాడైపోయింది, చండాలంగా ఉంది, అంత చండాలంగా ఉంది. రోగం వచ్చి తగ్గిపోయిందే, మళ్ళీ ఇది తాగితే నా రోగం వచ్చేలా ఉంది, అలా ఉంది. ఇప్పుడు ఇది తాగుతున్నా, ఇదన్నా బాగుండాలని కోరుకుందాం. స్మెల్ ఏం రావట్లేదు కానీ టేస్ట్ చూద్దాం. యాపిల్ కొండను బయటపడేసి, ఫ్రిడ్జ్లో కాకుండా బయటపడేసి, ఒక వారం తర్వాత దానిలో ఉన్న గుజ్జును తప్పిండి మాన్స్టర్లో పోసారు. దానికి మళ్ళీ బ్యాడ్ యాపిల్ అని ఒక పేరు, దానికి ఒక బ్యాడ్ యాపిల్ అని ఒక పేరు. ఇలాంటివన్నీ నా రెండు సాగొట్టడానికి చేస్తా ఉంటారు. ఎందుకు నాకు ఈ టార్చర్ అవసరం? నార్మల్గా మంచి వీడియోలు చేసుకోవచ్చుగా, లేదు ఇలాంటి అడ్డమైనవన్నీ తాగి కడుపు చెడగొట్టుకొని. సో మీరు ఫ్రాన్స్కి వస్తే తాగాల్సింది ఏంటో అంటే ఇదొక్కటే. ఇప్పుడు నేను రేట్ చేస్తా ఏది బాగుందో. ఫస్ట్ ఇది బాగుంది, దాని తర్వాత ఇది బాగుంది, ఇది పర్లేదు అంటే ఇది పర్లేదు, ఇక్కడ పెట్టుకోవచ్చు థర్డ్ ప్లేస్లో. ఇదే అండ్ టేస్ట్ లైక్ రేట్ చేయమంటే ఇది దెబ్బలో కొడతాను నేను, అంత చండాలంగా ఉన్నది. ఇది లాస్ట్ అంటే ఇది ఫోర్త్. ఇంకా నెక్స్ట్ వీడియో మిగతా ఫ్లేవర్లు ఉన్నాయిగా, అవి భయానకం అనమాట. అవి తాగాల్సి వస్తుంది, అవి తాగుతా. కానీ ఈ వీడియోకి కొంచెం వ్యూస్ పెంచాను. అంటే నేను వీడియోస్ పెట్టే కొద్దీ వ్యూస్ తగ్గిపోతూ ఉన్నాయి, బాధ వేస్తుంది కానీ లోపల. కానీ కన్సిస్టెన్సీగా పనిచేయడం నేర్చుకున్నా. సో వీడియోలు పెడుతున్నారు. కొంచెం లేట్ అయింది ఎందుకురా అంటే రోగం రావడం వల్ల మంచి భయంకరంగా పడుతుంది. ఏం చేశానో కూడా చెప్తా, ఎందుకు నా లేట్ అయిందో కూడా చెప్తా. మంచు పడిన వెంటనే నేను ఏం చేశానో తేట పని చూపిస్తా. మన గురించి తెలిసిందేగా, మనం తేట పనులు చేయడంలో ఫస్ట్ ఉంటామని చెప్పి. ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా మంచు భయంకరంగా కురిసింది. జస్ట్ చూపిస్తే ఎలా ఉందో. ఈ మంచులో మనం తేట పని చేయబోతున్నాం, అదేంటో కూడా చూపిస్తా. ఇక్కడ పడే మంచుకి ఎలా ఉందంటే మిగిలిపోయిన నా రమ్ము, ఖాళీ గ్లాసు. ఇప్పుడు నేను స్నోతో రమ్ము తాగబోతున్నాను.
ఇలాంటి తిక్క తీట పనులన్నీ చేస్తాను నేను, తర్వాత రోగం వస్తుంది. ఇంకొంచెం మంచి వేసుకుందాం, మరీ ఎక్కువైపోయినట్టుంది. చీర్స్. ఒక రకంగా బాగానే ఉంది కానీ మామూలు బాగోవటం కాదు, భయంకరమైన బాగోవటం. ఎంత మంచిందని ఎంత మంచి ఉంది. ఇంత మంచులో గడ్డలో వేసుకొని తాగుతున్నాను. ఖచ్చితంగా రోగం రావడానికి ఇది ఫస్ట్ కారణం. ఇదే మా కాలేజీ బయటే మందు కొడుతున్నా, తప్పు లేదు, ఈ చలికి తాగచ్చు, కానీ భయంకరమైన మంచు ఉంది. ఇది నేను చేసిన తెరుపు. సో ఇది ఇప్పటివరకు అయితే కొంచెం కాస్ట్లీ. ఎన్న రేట్లో అంటే కొంచెం కాస్ట్లీ ఏమవుతున్నా కానీ కొంచెం కాస్ట్లీ. పర్లేదు, ఏదో కొంచెం జాలి చూపించండి, బాగుంటుంది. ఇంకా ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. ఇదే ఫస్ట్ రియాక్షన్ వీడియో, చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇంకా దారుణంగా ఉంటాయి. ఓకే, ఏంటి అక్కడ 9 అయిందా టైము? ఏంటలే, సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకావా? కాదు నా మాట, నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో, పీకమన్నంతే పీకా. ఓకే.